బాక్సాఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం రీసెంట్ గా రిలీజ్ అయ్యి రెండో వారంలో అడుగుపెట్టి ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపుతూ బ్రేక్ ఈవెన్ మార్క్ ను క్రాస్ చేసేసింది. కాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర 10వ రోజు వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్ల బుకింగ్స్ పరంగా డబుల్ రేంజ్ లో జోరును చూపించింది 9వ రోజు కన్నా. సాధారణంగా గణపతి పండుగ సందర్భంగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు డ్రాప్స్ కనిపిస్తాయి. కానీ సర్ప్రైజింగ్ గా సరిపోదా శనివారం సినిమాకు ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఊహించిన దానికన్నా కూడా డబుల్ గ్రోత్ సొంతమయ్యి ఊహకందని కలెక్షన్లు సొంతమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 9వ రోజుతో పోల్చితే 2 రెట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే ఏకంగా 4 రెట్ల వరకు కలెక్షన్లను గ్రోత్ రూపంలో సొంతం చేసుకున్న ఈ సినిమా ఏకంగా 2.63 కోట్ల దాకా షేర్ను తెలుగు రాష్ట్రాల్లో సాధించి ఊహకందని ఊచకోత కోసింది. వరల్డ్ వైడ్ గా సినిమా 3.43 కోట్ల దాకా షేర్ను 6.4 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసి ఎక్సలెంట్ గా జోరును చూపించింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 10 రోజులు పూర్తయిన తర్వాత సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 12.43 కోట్లు, సీడెడ్ లో 3.30 కోట్లు, వైజాగ్ లో 3.32 కోట్లు, ఈస్ట్ లో 1.76 కోట్లు, వెస్ట్ లో 1.16 కోట్లు, గుంటూరులో 1.60 కోట్లు, కృష్ణాలో 1.59 కోట్లు, నెల్లూరులో 1.04 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 26.20 కోట్ల దాకా షేర్ను 43.15 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, తమిళ్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 6.5 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ మొత్తం మీద 11.6 కోట్ల దాకా షేర్ ను వసూలు చేయడం విశేషం. దాంతో 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 44.30 కోట్ల దాకా షేర్ ను 81.65 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసి దుమ్ము దుమారం లేపింది. బాక్సాఫీస్ దగ్గర 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో ఏకంగా 2.3 కోట్ల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా దూసుకుపోతూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో సైతం సినిమా బ్రేక్ ఈవెన్ ను అందుకోవడానికి మరికొంత కష్టపడితే సరిపోతుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర మిగిలిన రన్ లో సినిమా ఇంకా జోరును ఎంతవరకు పెంచగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.